హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మహారాష్ట్ర ఫార్మర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుగులో మీకు వాయిస్ ఓవర్ ద్వారా తెలియచేస్తున్నాను. అండ్ నిన్న ఈ టైంలో ఒక వీడియో అయితే షేర్ చేశానండి. సేమ్ ఫార్మర్ అన్న అండ్ మా బ్రదర్ మాట్లాడినటువంటి వాయిస్ రికార్డ్ అనేది మీకు షేర్ చేశాను. అది మీరు డైరెక్ట్గా చూసి ఉంటారు. మీకు హిందీ అర్థం అవుతుంది అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ లింక్ని, అంటే కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ని క్లిక్ చేసి చూడండి. సో మహారాష్ట్ర ఫార్మర్ ఏం చెప్పాడు అంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో అది వచ్చేసి నేను ట్రాన్స్లేట్ చేసుకొని మీకు తెలియచేస్తున్నాను ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది తెలుగులో. అండ్ ఓకే ఫ్రెండ్స్, మనకి ఇచ్చినటువంటి ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి నవనత్ కోటే అండి. అండ్ విలేజ్ నేమ్ వచ్చేసి పల్కేడి. అండ్ ఇది వచ్చేసి పీపుల్గావ్, మహారాష్ట్రలోని పీపుల్గావ్ ఏరియాకు సంబంధించినటువంటి ఫార్మర్ అనమాట. అండ్ ఈ ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలుగులో నేను తెలియజేస్తున్నాను. అండ్ ఫార్మర్ అన్న మాటల్లో మేము వినాలి అనుకునే వాళ్ళకు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూసి చెక్ చేయండి. అండ్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక, సో ఇంకొక 10 నుంచి 15 రోజుల లోపల మహారాష్ట్రలో లైట్గా టమోటా అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ హెవీగా అంటే ఒక 15 డేస్ నుంచి 20 డేస్ లోపల ఒక కొంచెం ఎక్కువ స్టాక్ అనేది స్టార్ట్ అవుతుంది మా ఏరియా నుంచి అని చెప్పారండి. అండ్ అక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమంటే కనుక, అక్కడ నాటి తక్కువ అండి, చాలా అంటే చాలా తక్కువ, ఓన్లీ హైబ్రిడ్ ఎక్కువ మా వైపు అని చెప్పారు. అంటే ఈ అన్న చెప్పినటువంటి ప్లేసెస్లో, ఆ ప్లేసెస్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. అంటే కొంచెం ప్రొనౌన్సియేషన్ ఇబ్బందిగా ఉన్నప్పటికీ అవైతే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇక రైన్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక 8 రోజుల నుంచి వర్షం కంటిన్యూగా పడుతోందండి. అంటే జస్ట్ క్లౌడీగా, పెద్ద వర్షం ఏమీ కాదు, ఒకరోజు పడుతుంది ఒకరోజు పడదు, సో అలాగనమాట. కానీ 8 రోజుల నుంచి అలాగే వర్షం వచ్చేలాగానే ఉంది. అండ్ ఇంకొక వర్షం వలన ఏమైనా డ్యామేజ్ అయిందా అని అడిగితే కనుక ఎటువంటి డ్యామేజు లేదండి. సో చాలా మంచిగా ఉంది. ఏ తోట కూడా మాకు ప్రాబ్లం అయింది, ఈ తోట వైరస్ వచ్చింది అండ్ మచ్చ వచ్చింది అండ్ ఇంకొకటి ప్రాబ్లం వచ్చింది అనే ఎటువంటి ప్రాబ్లము లేదు. అన్ని తోటలు నీట్గా చాలా మంచిగా ఉన్నాయి. అండ్ వాటికి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ అయితే మనకి వచ్చాయండి. ఆ ఫొటోస్ అనేది ఇక్కడ మీకు ఈ వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి హైబ్రిడ్ కాబట్టి నాకు తెలిసినంతలో మహారాష్ట్రలో ఈ ఏరియా, అంటే మహారాష్ట్ర అంటే పెద్దది కదండి, సో అన్ని ప్లేసెస్లోనూ హైబ్రిడే పండిస్తారు అని అయితే నేను అననండి. నాకు ఇచ్చినటువంటి ఈ ఫార్మర్ అన్నకు సంబంధించినటువంటి ఏరియా నుంచి ఎక్కువగా వచ్చేసి హైబ్రిడే పండిస్తారు అని చెప్పారు. అండ్ ఇక ఎన్ని ఎకరాస్లో టమోటా అనేది ప్లాంటేషన్ చేశారు అని అడిగాడు మా బ్రదర్ వచ్చేసి, అంటే 2-3 టైమ్స్ అడిగారు మీరు, కాబట్టి ఆ లింక్ ఒకసారి వీడియో చూడండి, అన్న మాట్లాడింది. అలా అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను, అలా అయితే చెప్పలేము. బట్ పీపుల్గావ్ అనే మార్కెట్ పెద్దదండి మహారాష్ట్రలో, టమోటా మార్కెట్. ఆ మార్కెట్కి ఇంకొక 10 to 15 డేస్ లోపల 3 lakhs అంటే 3 లక్షల బాక్సులు వస్తుంది ఆ మార్కెట్కి, అంటే వచ్చేలాగా స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇక అక్కడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్పోర్ట్ ఎక్కడికి వెళ్తుంది అనే క్వశ్చన్ అడిగితే కనుక, అంటే రైస్ చేస్తే బాంగ్లాకి వెళ్తుంది అండ్ హర్యానాకి, ఢిల్లీకి, పంజాబ్కి ఎక్స్పోర్ట్ అవుతోంది ప్రజెంట్ ఇక్కడ నుంచి అని చెప్పారండి. ఇక అక్కడ వచ్చేసి కేవలం 20 కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయండి, 15 ఉండదు అండ్ 30 కేజీల బాక్సెస్ ఇలా ఉండవు, ఓన్లీ 20 కేజీల బాక్సెస్ ఉంటుంది. అండ్ అక్కడ ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది అంటే కనుక ఇంకొక 10 డేస్ వరకు ప్లాంటేషన్ జరుగుతుంది. అండ్ హెవీ ప్లాంటేషనే జరిగింది అండ్ జరుగుతుంది, ఇంకొక 10 డేస్ వరకు జరగబోతోంది అని చెప్పారండి. ఇక ఈ ప్లేస్ నుంచి ఎక్కువ స్టాక్ వస్తుంది అంటే కనుక ఇక్కడ కొన్ని నేమ్స్ అయితే మీకు మెన్షన్ చేస్తాను, వాటి ప్రొనౌన్సియేషన్ మిస్ అయ్యి ఉండొచ్చు. అండ్ మీరు డైరెక్ట్గా ఆ నేమ్స్ వినాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఫార్మర్ అన్న చెప్పిన వాయిస్ ఓవర్లోనే మీరు వినొచ్చు. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక విలేజెస్ అంటే ఈ ఏరియాస్ నేమ్స్ వస్తే కనుక పీపుల్గావ్, పల్కేడి, దిండో, రన్వాడి, కరేగావ్, కడక్మాలే, కుంబరి, గర్గావ్, నారాయణ్ గౌడ్. సో ఈ ప్లేసెస్ నుంచి టమోటా అనేది ఎక్కువ ప్లాంటేషన్ చేశారు అండ్ కటింగ్ కూడా ఎక్కువ మోతాదులో టమోటా కటింగ్ పడేది ఈ ప్లేసెస్ నుంచి అని చెప్పారండి. సో మీరు ఇవైతే మీకు ప్లేసెస్ అర్థం అయిండకపోవచ్చు, ఆ అన్న మాటల్లో వింటే కనుక, అన్న అయితే చాలా స్పీడ్గా చెప్పాడు, వాటిని మెన్షన్ చేసుకోవడం కూడా కాలేదు మాతో, అంతే. అంటే ఆ ప్లేసెస్ మనకి
అంటే వాటిని పలకడం కూడా కాదు కాబట్టి, అంటే మనతో కొత్త ప్లేసెస్ కదండి. సో అది అనమాట. అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ నేను నిన్న పెట్టినటువంటి వీడియో వచ్చేసి లెంత్ 9 పాయింట్స్ అంటే 9 మినిట్స్ అబోవ్ ఉంది. అండ్ ఈరోజు వచ్చేసి 5 మినిట్స్ అలా వచ్చిందనమాట. సో ఎందుకంటే కనుక ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు తెలుసుకున్నారనమాట. అంటే మన ఏరియా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టొమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ అండ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అలా తెలుసుకున్నారు. సో అది కారణము. అంటే అంత లెంత్ ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఇంత లెంత్ తక్కువ ఎందుకు వచ్చింది అంటే కనుక సో మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకున్నారనమాట. సో ఇది ఇన్ఫర్మేషను. అండ్ ఏదేమైనా మంచి ప్రైజెస్ రావాలని ఆశిస్తున్నాను. అండ్ ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ అండ్ లేదంటే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.